ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము. నడచుట
మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. బలమైన తోటగా మాకున్నవాడా, భగవాని పొగ సగలేసిన బలమైన తోటగా మాకున్నవాడా, వీకవు నీవెన్నడు జంటగా నీతో ఉన్నానన్నా, ఒంటరి వీకవు నీవెన్నడు జంటగా నీతో ఉన్నానన్నా, జంటగా నీతో ఉన్నానన్నా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము, నడుచుటయే నా తీర్మానము. గొప్ప రక్షణ ఈవిగలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. గొప్ప రక్షణ ఈవిగలిచిన నరులందరికీ ఆశ్రయదుర్గము. నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా, నిత్యము కనికరమును చూపు కృపగల దేవా స్తోత్రార్హుడా, కృపగల దేవా స్తోత్రార్హుడా, కృపగల దేవా స్తోత్రార్హుడా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము, నడుచుటయే నా తీర్మానము. నీ ఆవరణములోనే బ్రతికెదా, నీ ఆలోచనలో నే సాగెదా, నీ ఆవరణములోనే బ్రతికెదా, నీ ఆలోచనలో నే సాగెదా, నే సాగెదా, నే సాగెదా, నే సాగెదా. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము. యెహోవా నీ మార్గములో నేను నడుచుటయే నా తీర్మానము, నడుచుటయే నా తీర్మానము, నడుచుటయే నా తీర్మానము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము.
మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలకు ఏమి కావాలో, మా ఆత్మలు ఎలాగో బలపరచబడాలో మీ సజీవమైన వాక్యమును మాకు అనుగ్రహించి మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకున్నాం. కీర్తనల గ్రంథంలో నుండి 51వ కీర్తన చదువుకుందాం. 51వ కీర్తన చివరి వచనాలు 17 నుండి చదువుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు. ప్రభువుని పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ కీర్తన మనకందరికీ బాగుగా తెలిసిన కీర్తన. 51వ కీర్తన. దావీదు గారు మరి తాను దేవుని ఎదుట పాపము చేసిన వాడుగా ఉండి, మరలా తాను చేసినది పాపము, తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడుతూ ఈ కీర్తన రాయటం జరిగింది. ఈ కీర్తనను పశ్చాత్తాపముతో కూడిన కీర్తన అని చెప్పొచ్చు. అయితే ఎందుకు పశ్చాత్తాపడ్డాడు అనంటే, తను చేసింది దేవుని దృష్టిలో సరి అయింది కాదు, దేవుని ఎదుట సరి అయింది కాదు. మరి చేసిన పాపానికి అది పోవాలి అని అంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, ఖచ్చితంగా ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. పాపము ఒప్పుకున్నప్పుడు మనకు పరిహారము దొరుకుతుంది, ఆ పాపము తీసివేయబడుతుంది. అలాగే పాపము చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు. పశ్చాత్తాపడి ఆ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, సంతోషపడతాడు. దావీదు గారు దేవుణ్ణి దుఃఖపరిచాడు,
అయితే తన పాపాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపడి తర్వాత ఈ 51వ కీర్తన చివరి వచనాల్లో దేవునిని సంతోషపరిచే మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రభునందులారా, మన జీవితాల్లో దేవుణ్ణి ఏదో ఒక టైంలో బాధ పెడతాం. తెలియకుండా, అనుకోకుండా ఏదో ఒక టైంలో దేవునిని బాధ పెట్టే పనులు చేస్తాం. దేవుని బాధ పెట్టడం అంటే ఏంటి? దేవుని వాక్యం ప్రకారము మనము జీవించకపోవటం, అలాగే ఆయన ఆజ్ఞలను పాటించకపోవటం, అలాగే మనము అనుకున్నవి చేయకపోవటం, అనగా దేవునితో నిబంధన చేసుకొని ఆ నిబంధన ప్రకారం చేయకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటే దేవుడు దుఃఖపడతాడు. ఇలాగ దేవుణ్ణి ఎప్పుడు బాధ పెడతానే ఉంటాం. కానీ నువ్వు పశ్చాత్తాపడి మరలా దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయాలి. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం చేయాల్సిన పని దేవునికి ఇష్టమైన బలిని మనము చెల్లించాలి. దేవునికి ఇష్టమైంది ఏది ఉందో ఆ బలిని మనం చెల్లిస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవునికి ఇష్టమైన బలి ఏమిటి? దేవునికి ఇష్టమైంది ఏమిటి అనంటే, మనం చేసే వాటిల్లో శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటంటే విరిగి నలిగిన మనసు, తగ్గించుకునే మనసు, పశ్చాత్తాపపడే మనసు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో, దేవునికి మరి స్తుతులు చెల్లిస్తామో, అప్పుడు దేవుడు ఆ హృదయాన్ని చూసి సంతోషపడతాడు. పిల్లరా, దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి సంతోషపరిచే పని చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాయక ముందు దేవునిని బాధ పెట్టే పని చేశాడు. ఆ తర్వాత గ్రహించుకొని పశ్చాత్తాపడి ఇప్పుడు దేవునిని సంతోషపరిచే పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏమనుంది? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పించెదరు. చూడండి, దేవుణ్ణి సంతోషపరిచే పనులు ఇవి. ఏం పనులండి ఇవి? దేవుణ్ణి సంతోషపరిచే పనులు. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నీవు చేసే పనులు నీవు చెక్ చేసుకో. వాటిల్లో నువ్వు దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఎన్ని చేశావు, అలాగే దేవునిని సంతోషపరిచే పనులు ఎన్ని చేస్తున్నావు.
నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఒక 10 ప్రశ్నలు ఇస్తే వాటిల్లో రైటా రాంగా నిన్ను ఆన్సర్ పెట్టమంటే ఒక్కొక్కటి, ఉదాహరణకి కీర్తనల గ్రంథమును ఎవరు రాశారు అనే ప్రశ్న ఉందనుకోండి, ఆన్సర్లో దావీదు అనే ఆన్సర్ ఉంది. అది రైటా రాంగా చెప్పండి? కీర్తనల గ్రంథం దావీదు రాశాడు అని ఉంది, రైటా రాంగ్? అది ఎవరు రాశారు కీర్తనల గ్రంథం? దావీదు గారు రాశాడు. కాబట్టి ఇప్పుడు అది రైటా రాంగా? రైటే. అలాగే సామెతల గ్రంథమును రాసినది ఎవరు అనే ప్రశ్న, సొలొమోను అని ఉంది, రైటా రాంగ్? అది రైట్. చూసారా? అలాగే ధర్మశాస్త్రమును రాసినది ఎవరు?